నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను. యేసు నాలో వచ్చినందున, యేసు నాలో సంతోషమే సమాధానమే. పాడదాం. సంతోషమే సమాధానమే, సంతోష చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషం నీకు కావలెనా. పాడాలి త్వరగా, నోరు తెరిచి. మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పాత జీవితాన్ని విడిచిపెట్టడమే దైవభక్తి. ఇక్కడికి వచ్చాక కూడా నువ్వు ఆ పాత జీవితమే కంటిన్యూ చేస్తే చాలా ఘోరమైన పరిస్థితి అది. ప్రభు దగ్గరికి వచ్చామన్నప్పుడు పాత జీవితం పాతిపెట్టి నూతన జీవితాన్ని మనం ప్రారంభించాలి. నూతన మనస్సుకు మనకు రావాలి, మన మాట తీరి మారాలి, మన మనస్తత్వమే మారాలి. అది ఒక్కసారి మారిపోదు, కలర్ వేసినట్టు. అది మార్పు చెందటానికి నీ మనసు సిద్ధపడినప్పుడు దినదినము కొంత సమయం పడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయమును క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? మీ హృదయం మారిందనుకోండి, దేవుడు ఎక్కడో ఉండడు, నీతోనే ఒక శక్తి ఆవరిస్తుంది. మన మనసు మంచి మనసు అయిపోయింది అనుకోండి, నేను ప్రతిరోజు నా మనసుని ఇంకా మంచి మనసు చేసుకుంటానికి ప్రయత్నిస్తాను. చివరికి నా పరిస్థితి ఎలాగైపోతుందంటే, ఎవరైనా నా ముందు కష్టపడి పనిచేసినా నేను తట్టుకోలేని పరిస్థితికి వచ్చేసి. నేను మన పొలం వెళ్తే పొలంలో ఒక మనుషుడు పని చేస్తున్నాడు, అలా చూస్తున్నాను. తను అలా మట్టి మోస్తుంటే నేను ఉన్నప్పుడు చేయకుని నాకు ఇబ్బందిగా ఉంది, నేను లేనప్పుడు చేసుకుంది కానీ లేదు. అంటే ఆధ్యాత్మిక స్థితిలో మన స్థితి మార్పు చెందుతూ ఉంటే దైవానికి మనం కనెక్ట్ అయినప్పుడు దైవము మనము కలిసి జీవిస్తాం అనమాట. హల్లెలూయా చెప్పండి, ఇంకా హల్లెలూయా చెప్పండి. మనం డబ్బునే ప్రేమించామనుకోండి, మనకి డబ్బు ద్వారా డబ్బును సంపాదించడానికి అతి తెలివి ఉపయోగించవలసి వస్తుంది, దొంగ మాటలు మాట్లాడవలసి వస్తుంది, అబద్ధాలు మాట్లాడవలసి వస్తుంది. ఆస్తి సంపాదించాలన్నా, ధనము సంపాదించాలన్నా, ఏది సంపాదించాలన్నా మోసపూరితమైన మనసు వచ్చేస్తుంది. కానీ దైవాన్ని సంపాదించుకోవాలని అనుకుంటే నీకు పరిశుద్ధాత్మ సహకరిస్తుంది. దైవానికి దగ్గర అయితే సమస్తం మీద నీకు లీడింగ్ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు పరిశుద్ధ వాక్యాన్ని మీకు బోధించడానికి సిద్ధముగా ఉన్నాను. నిర్గమకాండము 15వ అధ్యాయము 23వ వచనం 24 చదువుకుందాం. 25. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? బైబిల్ ఉన్న అన్నవారందరూ పైకెత్తి బైబిల్ చూపించండి. ఓకే, బైబిల్ లేని వారు కూడా బైబిల్ సంపాదించుకోండి. బైబిల్ ఏం చేస్తుందో తెలుసా? బైబిల్ చదివితే మన భారత సాంప్రదాయం అంతా బైబిల్లోనే ఉంది. అసలు మన విలువలన్నీ కూడా మన భారతదేశంలో ఉన్న విలువలు ఎంతో గొప్పవి. ప్రపంచంలో ఎక్కడా లేని విలువలు భారతదేశంలో ఉన్నాయి. కుటుంబ మర్యాదలు, గౌరవ మర్యాదలు, ప్రేమానురాగాలు, ఇవన్నీ చూడండి. మనము ఎవరెవరిని ఎలా ప్రేమించాలో, భార్య భర్తను ఎలా ప్రేమించాలో, భర్త భార్యని ఎలా ప్రేమించాలో, పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోబడాలో, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో, మొత్తం అంతా కూడా ఎందులో దాగి ఉంది? జీవగ్రంథంలోనే ఉంది. అందుకనే బైబిల్ చదువుతున్న ప్రతి కుటుంబము దీవెనగా మారిపోతుంది. హల్లెలూయా చెబుదాం. బైబిల్ చదవటం వల్ల మనకి చాలా ఎథిక్స్ అనేవి వస్తాయి, విలువలు వచ్చేస్తాయి. ఓకే,
ఇక్కడ ఇజ్రాయేల్ దేశం గురించి మనకు తెలుసు కదా. ఇశ్రాయేలీలు బానిసలుగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కొన్ని పరిస్థితులను బట్టి. వారు ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్లో వారు దేవునికి ప్రార్థించారు, అయ్యా మేము తెలుసో తెలియక తప్పిదాలు చేసాం, మీరు మాకు ఈ శిక్ష విధించారు, మేము ఇక్కడ ఈజిప్ట్లో ఇక్కడ కఠినమైన పని చేస్తున్నాం, మా దేశం మేము వెళ్ళిపోవాలి, మా సొంత ప్రదేశానికి వెళ్ళిపోవాలి, దేవుడా మమ్మల్ని కరుణించి మాలో ఒక నాయకుడిని అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే, వారి కష్టకాలంలో చేసిన ప్రార్థన దైవము యెహోవా దేవుడు ఆలకించి వారి కొరకు దేవుడు ఒక లీడర్ని ఏర్పరిచాడు. ఆ లీడర్ పేరే మోషే, ఇంగ్లీష్లో మోజెస్ అంటారు. మోషే ఇశ్రాయేలీయుల ప్రజల కొరకు లీడర్గా నిలబడి ఆ ఈజిప్ట్ని పాలిస్తున్నటువంటి, ఐగుప్తుని పాలిస్తున్నటువంటి రాజు అయినటువంటి ఫరో దగ్గరికి వెళ్ళి వాదించి సాధించి ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ ఐగుప్తు నుండి, బానిసత్వం నుండి విడుదల చేసుకుని ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి, అంటే ఇజ్రాయేల్ దేశానికి నడిపిస్తూ ఉండగా ఆ చాలా కిలోమీటర్లు ఎడారిలో ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏమొచ్చింది? ఆ ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రము అడ్డొచ్చినప్పుడు వారు దేవునికి ప్రార్థన చేశారు, అయ్యా ఇక్కడ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ఈ రాజు అయినటువంటి ఫరో వెళ్ళిపోండి మీ దేశం అని చెప్పినాడు, మళ్ళీ తను కఠినంగా మారిపోయి లేదు నేను వెళ్ళనివ్వనని చెప్పి వెనకాల తరుముకుంటూ వస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర, ఇక ముందు సముద్రం ఉంది, వెనకాల శత్రువు తరుముకు వస్తున్నాడు. అప్పుడు ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయింది. ఎర్ర సముద్రము 2 పాయలు అయింది. నేను వెళ్ళాను, అక్కడికి చూశాను. ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు నుంచి ఎలా వెళ్ళారో, నేను ఐగుప్తు దేశానికి వెళ్ళాను, ఈజిప్ట్ దేశానికి 2 మార్లు వెళ్ళాను. వెళ్ళి కైరోలో దిగి ఆ ఇశ్రాయేలీయుల ప్రజలు ఎలా నడుచుకుంటూ వెళ్ళారో ఆ మార్గంలో నేను బస్సు మీద ప్రయాణం చేశాను. వారు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము 2 పాయలైన స్థలాన్ని దగ్గరికి వెళ్ళాను. అక్కడ దగ్గరలోకే సూయజ్ కెనాల్ ఉంటుంది, మీకు చూడొచ్చు, అందులో చూడండి, మీకు చూపిస్తాను. ఎర్ర సముద్రం దాటారంటే మనలాగా సముద్రం దగ్గర నిలబడితే అవతల ఒడ్డు కనపడదు కదా, సముద్రం ఎలా దాటారని మీరు అనుకుంటారు. ఈ సముద్రం భూమి మధ్యకి వచ్చిందనమాట, అది ఒక నదిలాగా వచ్చింది, అది ఒక కెనాల్ కింద అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది అనమాట ఎర్ర సముద్రం. చూడండి, మీకు నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. అవతల సముద్రం, యువతల సముద్రం, మధ్యలో భూభాగం. అవతల ఇసుక ఉంది కదా, ఆ ఇసుక అంతా కూడా అది ఐగుప్తు ప్రాంతం. వారు అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా చూడండి, కాలువలాగా ఉంది కదా, ఇప్పుడు అక్కడ మీరు గూగుల్లో చూడొచ్చు, సూయజ్ కెనాల్ అని కొడితే వస్తుంది. అక్కడి నుంచే ఓడలు అడ్డ రూట్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రోజు మోషే ప్రార్థించినప్పుడు ఈ ఎర్ర సముద్రము కాలువగా ఉన్నటువంటిది 2 పాయలు అయింది. అప్పుడు ప్రజలు అవతల కొట్టుకెళ్ళిపోయారు. అవతలకు వచ్చిన తర్వాత ఏమి జరిగిందంటే 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత వారికి దాహం వేసింది. దాహం వేస్తే నేను ఈ ఎర్ర సముద్రానికి ఇప్పుడు ఏం చేశారంటే బ్రిడ్జ్ కట్టారు. సముద్రం కింద నుంచి బ్రిడ్జ్ కట్టాడు, సూయజ్ కెనాల్ అంటారు దాన్ని. కింద నుంచి అవతలకి వెళ్ళి నేను కూడా అవతల కొన్ని 3 దినాలు ఇశ్రాయేలు ప్రయాణం చేసిన ప్రాంతంలోనే ప్రయాణం చేశాను. వెళ్ళినప్పుడు అక్కడ మారా అనే ఒక బావి ఉన్నది. ఏ బావి ఉంది? మారా అనే బావి ఉంది. ఇశ్రాయేలీయులు అవతలకి వెళ్ళిన తర్వాత మాకు దాహం వేస్తుందని ప్రార్థన చేసుకున్నారు. మోషే ప్రార్థన చేస్తే దేవాది దేవుడు అద్భుతం చేశాడు. మారా అనే చోట ఒక బావిని తవ్వారు. బావిని తవ్వితే ఆ ఇసుకలో ఎక్కడ మంచినీళ్ళు పడవు, ఎక్కడ ఒక మొక్క కూడా ఉండదు. అది చూడండి, ఈ రోజుకి ఆ బావి కనబడుతూ ఉంది. బైబిల్లో చదవండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 23వ వచనం చదువుతూ మీరు ఈ బావిని చూడొచ్చు. ఎస్, మారా నీళ్లు చేదైనవి గనుక ఇశ్రాయేలీయులు మారా అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఈ బావిలో నీళ్లు చేదుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ప్రజలందరూ ఏమన్నారంటే, అయ్యా ఇక్కడ బావిలో నీళ్లు చేదుగా ఉన్నాయి, ఏదో విషం ఉన్నట్టుంది, ఏంటి మనకి నీళ్ళు ఎలాగన్నప్పుడు
మోషే దైవజనుడు ఒక చెట్టును తీసి ప్రార్థన చేసి ఒక చెట్టును తీసి ఆ చెట్టుని ఆ బావిలో వేసాడు. వేసినప్పుడు దైవశక్తి ఆ చెట్టు ద్వారా వెళ్ళి నీళ్లను మధురముగా మార్చి. అందుకనే మారా అంటే చేదు, రాసుకోండి. మారా అంటే ఏంటి? చేదు. చేదు నీళ్ళు ప్రార్థించగా మంచి నీళ్ళు అయ్యి. ఇంకోటి తెలుసా మీకు? ఆ బావి చూపించమా? నేను ఆ బావి దగ్గరికి వెళ్ళాను. ఇది చూడండి, అదంతా ఇశ్రాయేలీలు ఇక్కడే స్టే చేశారు. ఆ బావికి ఇప్పుడు రాయి కట్టారు. నేను ఆ బావిలోకి వెళ్ళి నీళ్లు తీసుకుని నోట్లో వేసుకున్నాను. ఈ రోజుకి నీళ్లు మధురముగానే ఉన్నాయి. హల్లెలూయా చెబుదాం. ఆ బావి తీసేస్తున్నారా? నాకు కూడా ఒక 45-50 మంది బస్సులో వచ్చారు. వారందరికీ నేను ఆరాధన టీవీ తరపున వెళ్ళి లీడర్గా నేను అన్ని బోధించాను. 10 రోజులు ఇజ్రాయెల్ దేశం గురించి వివరించాను. ఈ బావిలో అందరిని పంపించి అందులో దిగి కొన్ని నీళ్ళు అసలు ఎలాగున్నాయని చెక్ చేశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇశ్రాయేలీలు తాగిన బావిలో నీళ్లు నేను కూడా టచ్ చేశాను. మీకు ఇవన్నీ చెప్పడానికి చాలా లక్షలు ఖర్చు పెట్టుకుని తిరిగి రీసెర్చ్ చేశాను. ఎందుకంటే బైబిల్లో ఏ మాట అయినా ఏ స్థలమైనా నేటికి అర్థంలా కనబడుతుంది. అది హల్లెలూయా చెబుదాం. ఈ నీళ్లు మధురముగా మారిపోయినాయి. ఈరోజు అద్భుతం ఏంటంటే నీ చేదైన అనుభవము యేసు నామములో ప్రార్థన ద్వారా మధురముగా మారిపోతుంది. దరిద్ర జీవితము, దుఃఖ జీవితము ఆశీర్వాదంగా మారుతుంది. మీరందరూ నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇంటికి ఇది కంఠమునకు హారముగా ఈ వాగ్దానాన్ని ధరించుకోండి. మారా మధురముగా మారిపోయింది. ఇదే కాదు, మరొక ఆశీర్వాదం. కిందకి రండి, చదువుదాం. ఎస్, చదువమ్మా. మీ దేవుడైన యెహోవా వాక్కును, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, అందరూ ఏనండి, శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. స్వస్థపరచు యెహోవా, ఆమేన్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇది నాకే దేవుడిచ్చిన వాక్కు అని నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలిగినట్లుగా స్తోత్రం చెల్లించాడు. ఈరోజు ఫస్ట్ బ్లెస్సింగ్, మారా మధురముగా మారుతుంది. రెండవది, రోగము దరిద్రం అంతా పోయి దైవిక స్వస్థత దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు. మనకి రోగాలు వస్తాయి, దేవుళ్ళో లేని వారికి రోగాలు వస్తాయి. బాగా గమనించండి. మనకొచ్చే రోగాలు వేరు, ఐగుప్తీలకు వచ్చిన రోగాలు వేరు. మన రోగాలు ఏంటో చెప్పనా మీకు? సరైన ఆహారం. మన వాళ్ళందరికీ ఒబ్బడి ఎక్కువైపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినటం అలవాటైంది కదా. మళ్ళీ ఇది నల్ల బాక్సులు వచ్చినాయి, ప్లగ్ పెడితే అది వేడి చేసేస్తుంది. అది చేసి దాన్ని వేడివేడిగా అని తినేస్తున్నారు. అది లోపలికి వెళ్ళి మొత్తం పేగులను పాడు చేసేస్తుంది. అరగదు. అరగకపోతే ఇంక అప్పుడు ఏమవుతుంది? మోషన్స్ పట్టుకుంటే ఇండైజెషన్ అవుతుంది. మిగిలిపోయింది ఎవరికి పెట్టబుద్ధి అవుతుంది. చాలామంది ఎప్పుడు పెడతారో తెలుసా? బయట వాళ్ళకి నీవు ఉదయం మిగిలింది సాయంత్రానికి పెడతారు, దాచుకుంటారు. సాయంత్రం మరుసటి రోజు కూడా దాచుకుంటారు. తర్వాత ఒక గ్రీన్ షేడ్ వస్తుంది దాని మీద. అది పాడైపోతుందని స్మెల్ వస్తున్నప్పుడు అప్పుడు కూడా ఏం పాడవలేదు, మంచిది ఇది చాలా మంచిది ఇది అంటే మనస్సుని సెట్ చేసుకుని తినేస్తుంటాం మనం. దాన్ని ఎవరికి పెట్టడానికి మనసు ఒప్పదు. ఓకే, ఒప్పుతుందా? తర్వాత రెండో రోజు సాయంత్రానికి నీకు ఇంకా తెలుస్తుంది ఇంక ఇది మొత్తం పాడైపోయింది అన్నప్పుడు, అప్పుడు బయట పాడేలేక ఎవరైనా బీదలకు పెట్టాలి. బీదలకు పెడితే పుణ్యం ఉంటుందని కుళ్ళిపోయింది పెడతావు, పాపం ఇంకా ఎక్కువైపోతుంది. మనం ఎవరికైనా ఏదైనా పెట్టినప్పుడు మనం ఏం తింటున్నామో అదే పెట్టాలి. మనం వేడివేడిగా తినేదే పెట్టాలి. మనం ఏది శ్రేష్టమనేది మనం అనుభవిస్తామో అది పెట్టు.
నీకు పరలోకములో నీ ఫలం అధికమైపోతుంది. చాలామంది మీరు కూడా ఏ పూట ఆహారం ఆ పూట వండుకుని తినండి, బాగుపడతారు. ఈ ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత మొత్తం జీవితాలను పాడు చేసేస్తారు. చారు అయినా సరే 3 రోజులు వేసుకుంటుంది ఒక్కొక్క ఆమె చారు. ఆ రసంతో మింగుతూ ఉంటుంది. చివరికి నిన్ను కిమ్స్కి తీసుకెళ్ళిపోతారు, చివరికి మళ్ళా యశోదకు తీసుకెళ్ళిపోతారు. ఆడంటాడు ఇక్కడ ఎక్కడ కాదు బొంబాయి తీసుకుపోండి అంటాడు. ఆ నిలవ రసం అంత పనిచేస్తుంది, చింతపండు రసం. ఓకే, మీకు ఆరోగ్య సూత్రాలు తెలిసిపోయినాయి కదా. వాక్యంలోకి వెళ్దాం. మనకు రోగాలు ఎందుకు వస్తాయంటే క్లైమేట్ తేడా వచ్చిందనుకోండి. ఎండ వచ్చినప్పుడు వర్షం రావటం, వర్షం వచ్చినప్పుడు ఎండ వచ్చినప్పటికి అందరికీ వైరల్ ఫీవర్లు వస్తాయి. ఓకే, మనం తాగే నీళ్లు సరిలేకపోతే రోగాలు వస్తాయి. ఇలాంటి రోగాలు వస్తాయి. 2-3 రోజులు 4 రోజులు జ్వరం వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. కానీ నీ శరీరం కుళ్ళిపోయే రోగం మాత్రం దేవుడు నీకు రానివ్వడు. ఐగుప్తీల రోగాలన్నీ కూడా శరీరం కుళ్ళిపోయే రోగాలు, పురుగులు పట్టే రోగాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాగ్దానము చేస్తున్నది ఏంటంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మాట ఇస్తా ఉన్నాడు. ఐగుప్తీలు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియ్యను. నమ్మిన వారందరూ కేకలేస్తూ చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి మహిమ కలిగినట్లుగా, దురాత్మ సిగ్గుపడినట్లుగా హల్లెలూయా అని చెబుతాం. ఈరోజు మీ శరీరంలో నూతన ఆరోగ్యము కలుగును గాక, నూతన శక్తి మీకు కలుగు గాక, నూతన జీవము కలుగు గాక. దేవుని వాగ్దానాల ప్రకారం జీవిస్తే మంచి ఆరోగ్యము దేవుడికి ఇస్తాడు. ఈరోజు మారా మధురముగా మారుతుంది. రెండవది, ఐగుప్తులు కలగజేసిన రోగములు ఏది నీకు రాదు. మీరు అనుకోవచ్చు చెస్ట్లో గెడ్డ ఉన్నట్టుగా ఉంది, అది ఉన్నట్టుంది. మా హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. దైవజనుడా, 5-6 నెలల నుంచి బాధపడుతున్నాను, చెప్పుకోలేకపోతున్నాను. నా చెస్ట్ నుండి ఒక మిల్క్ బ్లడ్ కలిసి వచ్చేస్తున్నాయి. అది నాన్ స్టాప్గా లీక్ అయిపోతుంది. తట్టుకోలేక నాకు భర్తకు చెప్పాను. నా భర్త హాస్పిటల్ తీసుకెళ్తే ఇది చాలా ప్రమాదకరమైందని చెప్పాడు. మొత్తం ఇది కుళ్ళిపోతానన్నట్టుగా నాకు అన్ని సంకేతాలు తెలియపరచబడ్డాయి. మరి ప్రార్థన చేస్తారా దైవజనుడా? నా పరిస్థితి తారుమారుగా ఉందని ఎక్కెక్కిపడి ఏడ్చింది. నేనేం చేశానంటే, దేవుని వాక్యం ఉంది కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు కదా అని తైలమును ప్రతిష్ఠ చేసి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో దేవునికి అప్పగిస్తే అద్భుతం ఏంటంటే రక్తం కింద కారిపోయి అది కుళ్ళు పాడు స్మెల్ వచ్చేటువంటి ఆ పరిస్థితి ప్రార్థన చేస్తున్న 24 గంటల్లో టోటల్లీ బ్రేక్ అయిపోయింది. మొన్న బసవతారకం బంజారాహిల్స్లో ఉంది, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళి అన్నీ చెక్ చేస్తే అన్నీ నార్మల్ వచ్చేసినాయి. అమ్మా నీకు తగ్గిపోయింది అన్నాడు. అద్భుతం ఏంటంటే ఈ బాగుపడటం ఎవరు బాగు చేస్తారంటే పాస్టర్లు బాగు చేయరు, మనుషులు బాగు చేయలేరు. కానీ రోగము కర్త అయిన యేసే బాగు చేస్తారు. హల్లెలూయా చెబుదాం. మీరు చాలామంది మీలో ఉన్న బలహీనతలు, ఈ మధ్య మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి, లేకపోతే కిడ్నీ పాడైందేమో, పొట్ట పెరుగుతుంది, గ్యాస్ వచ్చింది, అది వచ్చింది, నేనేమో ఎన్నాళ్ళు బతుకుతానో అని ఏడుస్తున్నావేమో. నీ ఏడుపు దేవుడు ఆలకించాడు. నీకు ఏ రోగము రాదు. మీరు బలవంతులుగా ఉంటారు, దైవశక్తి కలిగి ఉంటారు, దేవుని సాక్షిగా ఉంటారు. ఆమేన్. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఈరోజు వాగ్దానం రెండవది ఏంటి? స్వస్థపరచు తానని మాట ఇచ్చాడు. మూడవ ఆశీర్వాదాన్ని మీకు ప్రకటించి ముగిస్తాను. అక్కడేమన్నాడంటే ఇశ్రాయేలీలు ఈ మారా అనే బావి దగ్గర నీళ్లు తాగి ప్రయాణం చేశారు. అలాగ సీనాయి రూట్లోకి వెళ్ళారు. నేను అదే రూట్లో ప్రయాణం చేస్తూ నేను కెమెరా పట్టుకుని ఒక పుస్తకం పెట్టుకుని బైబిల్ దగ్గర పెట్టుకుని ప్రతి దాని మీద పరిశోధన చేస్తూ వెళ్ళాను. ముందు వెళ్ళినప్పుడు చాలా విషయాలు గమనించాను. రెండోసారి వెళ్ళినప్పుడు మరలా అదే రూట్లో ఫస్ట్ నేను ఐగుప్తులో దిగి
ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం మీదుగా ఇజ్రాయెల్ దేశం వచ్చి యోర్దాను దేశం వెళ్ళాను. అటు పాలస్తీనాకి వెళ్ళి యోర్దాను దేశంలో కూడా అన్ని పరిశోధన చేసి యోర్దాను దేశం నుంచి వచ్చేసాను. రెండోసారి వెళ్ళినప్పుడు నేను ఎలా వెళ్ళానంటే మళ్ళీ యోర్దాను దేశం మీదకి దిగి కానాను దేశానికి వెళ్ళి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళి మళ్ళీ ఐగుప్తు నుంచి ఇండియాకి వచ్చాను. మళ్ళీ మొన్న మూడోసారి వెళ్ళాను, మళ్ళీ యోర్దాను నుంచి వెళ్ళాను. చాలా విషయాలు గమనిస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుడు నమ్మదగినవాడు, నీకు ఆరోగ్యము కలగజేస్తాడు. నేనేమైపోతాను అనొద్దు, దేవుడు నాకు బలమిస్తాడు, నేను సాక్షిగా ఉంటాను అని ఒక ఉన్నతమైనటువంటి సాక్ష్యంతో నువ్వు ముందుకెళ్ళాలి. మూడవ ఆశీర్వాదం ఏంటంటే వారు ఇశ్రాయేలీయులు మారా అనే బావి దాటిన తర్వాత దేవుడు వారికి మధురమైనటువంటి జ్ఞాపకార్థంగా ఉండేటువంటి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దాని పేరు ఎలీం. చూడండి, అక్కడ మారా మధురం. ఒక్క బావిలో నీళ్లు మధురంగా కాదు. ఎలీం దగ్గరికి వెళ్ళినప్పుడు చదవండి, తర్వాత 27వ వచనం. తరువాత వారు అందరూ అండర్లైన్ చేసుకోండి, ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను. ఆమేన్. ఇదే మన ఆశీర్వాదం. అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే నేల యొద్ద దిగిరి. హల్లెలూయా చెప్పండి. ఇది నేను ప్రయాణం చేసినప్పుడు బస్సు ఆపాను. ఈ ఎలీం తోట ఈ రోజుకి ఉంది. అక్కడ 12 బావులు ఉన్నాయి. అక్కడ 70 ఈత చెట్లు ఉన్నాయి. మీకు పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు అది అంతా కూడా అక్కడ ఏ చెట్టు బ్రతకదు, అసలు నీళ్లు దొరకవు అక్కడ. అటువంటిది ఇశ్రాయేలీయులకి 12 బావిల దీవెన దేవుడిచ్చాడు. ఇదిగో ఎలీం చుట్టూ చూడండి, చుట్టూ ఎలాంటి సాయిల్ ఉందో. ఓకే, నేను లెక్క చూశాను, చెట్లు 70 ఈత చెట్లు ఉన్నాయి. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అది కొంచెం మట్టితో కప్పబడిన కానీ అక్కడ 12 బావులు నీళ్లున్నాయి. దేవుని మహాకృప ఏంటంటే పరిస్థితులు చుట్టూ గొడ్డితనం అయిపోయినా, లోకమంతా ఏమైపోయినా నీ కోసము దేవుడు ఒక ఎలీముని సిద్ధం చేశాడు. 12 బావిల దీవెన, 70 ఈత చెట్ల ఆశీర్వాదము. ఒక్క బావి దగ్గరే మారా మధురంగా మారింది. ఒక్కటే కాదు, ఆయన వాక్యానుసారంగా జీవించే వారికి ఆయన దాచిపెట్టినది ఎలీం. ఆమేన్. మీరు గమనించండి, 12 బావిల దీవెన మీకు కలుగుగాక. మీరు వ్యాపారాలు ప్రారంభించండి, మీరు కొన్ని కంపెనీలు ప్రారంభించండి, మీరు ఆలోచన చేయండి, దేవుడు దాన్ని స్థిరపరిచి 12 బావిల దీవెన మీరు చూడబోతున్నా. నేను ఈరోజు 12 బావిల ఆశీర్వాదంలో నేనున్నా. 70 ఈత చెట్లు సర్వ సమృద్ధికి సూచన. వారు ఎక్కడ దిగారు? ఒక్క బావి దగ్గర అద్భుతం చూశారు. కొంత దూరం వెళ్ళాక దేవుడు చెప్పాడు, నేను చెప్పినట్టు కనుక చేస్తే మీకు స్వస్థతనిస్తున్నాను, మీరు ఆరోగ్యం ఉండి. తర్వాత ఏంటంటే అనుభవించటానికి 12 బావిలు, 12 నీటి బుగ్గలు, 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఉండెను. ఆ భయంకరమైన ఎడారిలో ఎంత తవ్వినా నీరు రాదు అక్కడ. అలాంటిది ఒక మొక్క బ్రతకదు అక్కడ ఆ వేడికి. కానీ ఎలీముని చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మహాదేవుని అద్భుతం ఏంటంటే 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. దేవుడు నీకు దాచిపెట్టాడు, దేవుడు నీకు దాచిపెట్టాడు, దేవుడు నీకు దాచిపెట్టాడు. మీరు గొప్పవాళ్ళు అవుతారు. మనసు పాడు చేసుకోకండి, దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అందరికీ రోగాలు ఎలా వస్తున్నాయంటే, ఆరోగ్యం ఉన్నప్పుడు ఆస్తి లేకుండా ఉంటుంది. ఎస్, ఆరోగ్యం ఉన్నప్పుడు, రాళ్ళు కూడా అరిగిపోయే అంత ఆరోగ్యం ఉన్నప్పుడు నీకు సరైన ఫుడ్డు,
పరిస్థితి బాగుగా లేకపోవచ్చు, నువ్వు కష్టపడ్డావు, బాగుపడ్డావు, బోల్డ్ ఆస్తి సంపాదించావు, కానీ తిందామంటే నీకు అన్ని రోగాలు. ఇప్పుడు బాగా గమనించండి, ఇప్పుడు అందరికీ అన్నీ ఉంటున్నాయి, తింటే పట్టుబ్బిపోతుంది, లేదా అపాన వాయువులు వచ్చేస్తే బుర్రు బుర్రు అని, లేదా కాళ్ళు వాసిపోతాయి, చేతులు వాసిపోతాయి. అందరూ కూడా ఎవరి మట్టుకాలే సూదులు పొడుచుకుంటున్నాం. ఏంటి? ఇన్సులిన్. మా తేజ ఎవరెవరికో చేస్తుంటే చూస్తున్నాను. కొంతమంది వాళ్ళే పొడి చేసుకుంటున్నారు. బస్సులో కూర్చుని మన ఒక ఆమెలో పొడుచుకుంటుంది. అంటే షుగర్ వచ్చేస్తుంది, మేము బస్సు దిగలేనన్న పరిస్థితి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఎవరు పట్టుకెళ్ళాలి? హ్యాండ్ బ్యాగ్లో మెడిసిన్ కూడా పట్టుకెళ్ళవలసి వస్తుంది. సమయానికి బీపీ బిల్లులు, ఆ బిల్లులు, ఈ బిల్లులు, సరిగ్గా ఒక 1/2 కేజీ మటన్ తినలేని పరిస్థితి, జాయింట్లు తినలేని పరిస్థితి. తిన్నావా బెమపడి మంచానికి అడ్డంగా పడిపోతావు. నిన్ను కుయ్యో కుయ్యోమని దాంట్లో తీసుకుపోవాలి. ఎక్కడికి? జనరల్ హాస్పిటల్కి. ప్రియులరా, దేవుడు ఈరోజు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే, నిన్ను స్వస్థపరచుచున్నాను, నీకు ఆశీర్వాదం ఇచ్చుచున్నాను. ఉన్నది అనుభవించేలాగా ఉండాలి. ఎలా ఉండాలి? ఉన్నది అనుభవించేలాగా ఉండాలి. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. 12 బావిల ఆశీర్వాదము. హల్లెలూయా చెప్పండి. ఈరోజు నుండి మీకు ఆరోగ్యం కలుగుతుంది. మీరు అన్నీ తినండి, అన్నీ తినండి. మొత్తం కాలు చాపుకుని ఇంట్లో బయట కూర్చుని వరుసగా తింటాం కాదు, టైంకి తినండి. ఏం తినాలి? ఆరోగ్యము కలిగి దేవుని సాక్షిగా మీరు వెళ్తారు. మీ షుగర్ ఏసునామలు పోవును గాక, మీ తెగులు ఏసునామలు పోవును గాక. మీరు తింటారు, బలం వస్తుంది. ఆ బలముతోటి 12 నీటి బుగ్గల ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. 70 ఈత చెట్ల దీవెన అనుభవిస్తారు. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. మొట్టమొదటి ఆశీర్వాదము, మారా మధురము. చేదైనది మధురముగా దేవుడు మారుస్తాడు. నా బ్రతుకేంటి ఇలాగ అయిపోయిందని అనుకుంటున్నావేమో, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. బలమైన దీవెన పరలోకము నుండి దేవుడు ప్రకటించాడు. నీ చేదు అనుభవము ఏంటి? ఇలాంటి వాడిని చేసుకున్నాను నేను, ఇలాంటి భర్త వచ్చాడేంటి, ఇలాంటి భార్య వచ్చిందేంటి, అసలు నా బ్రతుకేంటి, నేనేంటి, నాకు ఇలాంటి పిల్లలు పుట్టారేంటి, అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నానని ఏడుస్తున్నావేమో. నీ మొర ఆలకించిన దైవ కుమారుడు ఈరోజు తన సేవకుడి ద్వారా నీతో మాట్లాడాడు. చేదైపోయింది, బ్రతకాలని లేదు, పారిపోవాలని ఉంది, ఎవరికి కనపడకూడదని ఉందని అనుకుంటున్నావు కదా. నీ బ్రతుకులో మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోయి ఆశీర్వాదం దేవుడు ప్రకటిస్తున్నాడు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని, నా పాపాలు క్షమించు, తెలుసో తెలియకో నేను నోటి ద్వారా, మాట ద్వారా ఎవరెవరిని దూషించానో, స్వార్థపు ఆలోచన చేశాను, నన్ను బాగు చేయి. నాతో ఈరోజు మాట్లాడావు. నా చేదు ఎటు చూసినా ఏ సక్సెస్ నాకు లేదని ఏడుస్తున్నావు కదా. ఒక మధురమును చూడబోతున్నావు. ఒక్కటే కాదు, నీ బ్రతుకుల్లో వచ్చే నెల ప్రతి నెల కూడా చివరికి నీవు 12 నీటి బొగ్గుల ఆశీర్వాదం దగ్గర దిగబోతా ఉన్నావు. 70 ఈత చెట్ల దగ్గర దిగబోతా ఉన్నావు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఒక సర్వ సమృద్ధి చూస్తావు. నువ్వు అనేక మందిని పెంచి పోషిస్తావు, అనేక మందికి ధర్మం చేస్తావు, అనేక మంది ఎదుట ధర్మకర్తగా నిలబడతావు. అందరూ నమస్కరించండి, అందరూ నమస్కరించండి. యేసయ్యా, నా పాపాలు క్షమించు. తెలుసో తెలియకో నాకు ఏది తోస్తే అదే చేశాను. నేను అందరిని దూషించానేమో, అందరి మీద కోపడ్డానేమో, నేను నీ మనసు బాధ పెట్టానేమో, తెలిసి తెలియక నేను దూరముగా బ్రతికేనేమో. నన్ను నీ చేతిలో చేర్చుకోవా. నీ దీవెన నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. అందరూ నమస్కరించి తలలు పైకెత్తి, వింటున్నాను, మాటలు బాగున్నాయి, అది నా జీవితంలో జరగాలి. నీ ఆజ్ఞలు పాటిస్తే
నీ వాక్యానుసారంగా జీవిస్తే 12 నీటి బుగ్గలు, దైవిక స్వస్థత, 70 ఈత చెట్ల అనుభవము, సమృద్ధి జీవమే వస్తారు. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నా తల మీద నీ ఆశీర్వాదం దయచే, నన్ను అందరి ముందు ఆశీర్వాదంగా నిలబెట్టు, నాకు ఒక ధైర్యాన్ని దయచే, నాకు ఒక బలమును దయచే, నాకు ఒక జీవశక్తిని దయచే, నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నాకు దేవుడుగా ఉండవా? ఇది మొదలుకొని నీ బిడ్డగా స్వీకరించగలను, నీ బిడ్డగా బ్రతుకుతాను, నన్ను ఆశీర్వదించు. అందరూ తలపైన మీ 2 హస్తాలు పెట్టుకుని మీరు అడగండి ఏం కావాలో. దైవము మన మధ్య ఉంది, దైవము మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి. నన్ను ఆదుకో దేవా. ఏడుస్తున్నావా? నాతోనే దేవుడు మాట్లాడాడని అనుకుంటున్నావా? నీతోనే మాట్లాడాడు ఆయన. నువ్వు ఆయనకు కావాలి. ఆయన నీకు కాపరిగా ఉన్నాడు, ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు, ఆయన నిన్ను విడువడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆవరించాడు, దైవశక్తి మనల్ని ఆవరించింది. 12 నీటి బొగ్గులో చూస్తావు, 12 నీటి బొగ్గుల్లో నీళ్లు తాగుతావు, 70 ఈత చెట్ల ఫలాలు నోరారా అనుభవిస్తావు. అనేక మందికి దీవెనగా ఉండబోతున్నావు. మోడైన నీ జీవితం చిగురింపబడబోతా ఉంది. చీకటిలో వెలుగు సూర్యోదయం వచ్చినట్టుగా రాబోతా ఉంది. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.